హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము చాలా డేస్ నుంచి ద్వారకా తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం. లిటరలీ ఉగాది రోజు నుంచి నేను వెళ్దామని అనుకుంటున్నాను, అప్పుడు కుదరలేదు. డాడీ ఇంకా నైట్ అప్పటికప్పుడు అన్నారు రేపు మార్నింగ్ వెళ్దామని. ఇక అంతే రెడీ అయిపోయాం అనమాట. నేనైతే ఈ 2 శారీస్ తెప్పించాను. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది అమ్మవారికి పెట్టడానికి తీసుకున్నాం అనమాట. ద్వారకా తిరుమల నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళాలి. అక్కడ అమ్మవారు మేము కొంచెం ఎక్కువ నమ్ముతాము, సో అక్కడ ఆవిడికి పెట్టడానికి అని చెప్పని తెప్పించాను. ఈ మెరూన్ది కూడా చాలా బాగుంది. నేను పర్టికులర్గా ఈ 2 కలర్స్ తీసుకోవాలని తీసుకున్నాను. చిన్న తిరుపతి మేము అసలు అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోయే వాళ్ళం, విజయవాడే కాబట్టి. కానీ ఏంటో 5 years నుంచి అసలు మేము అనుకున్నా కానీ ఏదో ఒకటి బ్రేక్ రావటం, ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళటానికే కుదరలేదు. మాకు వెంకటేశ్వర స్వామి ఇష్టదైవం అనమాట. మేము అంత పూజ చేసుకుని అంత ఇదిగా ఉన్నా కానీ ఏంటి మమ్మల్ని రానివ్వట్లేదు, అసలు ఏంటి మా మీద అలిగారా ఏంటి అని కూడా మాకు డౌట్ వచ్చింది అనమాట. మనం ఎన్ని అనుకున్నా ఆయన పిలుపు లేదే మనం వెళ్ళలేం కదా. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అలాగే ఏకాదశి కూడా కలిసి వచ్చింది. అనుకోకుండా అప్పటికప్పుడు మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వెదర్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇటు తోటల్లోకి రాగానే క్లైమేట్ కూడా చల్లగా తగులుతుంది అనమాట. మనకి విజయవాడలో ఫుల్ ఎండగా ఉంటుంది, ఇక్కడ ఎంత బాగుందో అనిపిస్తుంది. మేము ఇక్కడ కొన్ని ఇయర్స్ ఉన్నాం అనమాట, ఏలూరు దగ్గరలో. డాడీ అదే అంటున్నారు, ఇక్కడ ఉన్నన్ని రోజులు అసలు హెడేక్ అనేది కూడా ఏ రోజు చూడలేదు, అలాంటిది మళ్ళీ విజయవాడ వెళ్ళంగానే మళ్ళీ మొదలైనవి అన్ని రోగాలు అని చెప్పి అంటున్నారు. మేము ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా వరకు చెట్లవి నరికేశారు అండ్ చేలు కూడా చాలా వరకు తగ్గిపోయినట్టు ఉన్నాయి. కానీ క్లైమేట్ అయితే కూల్గానే ఉంది, మరీ విజయవాడలో ఉన్నంత ఎండగా అయితే లేదు. మేమైతే ఫైనలీ ద్వారకా తిరుమల ఎంట్రన్స్ అయిపోయామన్నమాట. డాడీ అంటున్నారు నువ్వేంటో డ్రైవింగ్ అసలు చెయ్యట్లేదు 5 years నుంచి, కార్ డ్రైవింగ్ అయినా చేస్తావేమో, నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా అంటున్నారు. తమ్ముడికి అలా అయిన దగ్గర నుంచి నేను 5 years నుంచి అసలు డ్రైవింగ్ అనేది చేయట్లేదు. నాకు 2-wheeler కన్నా కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అలాంటిది నేను డ్రైవ్ చేయకపోయేసరికి పాపం డాడీయే డ్రైవ్ చేయాల్సి వస్తుంది. చూడాలి మళ్ళీ నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందో, ఎప్పుడు డ్రైవింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనేది. నాకైతే ప్రెజెంట్ అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకో ఇంట్రెస్ట్ పోయింది. మా డాడీ అయితే ఫుల్ గడ్డాలు మీసాలు పెంచేసేసుకుని ఉన్నారు తిరుపతి వెళ్తానికి. చూడండి లుక్ ఎలా ఉందో. మా డాడీకి ఏంటో ఫస్ట్ గడ్డం మీసాలు మొత్తం వైట్ అయిపోయినాయి, ఇప్పుడు తల మీద కొంచెం వైట్ హెయిర్స్ వస్తున్నాయి అనమాట. సో తలనీలాలు కిందే ఇచ్చేస్తాం కాబట్టి ఇక్కడే తలనీలాలు ఇచ్చేసాం. నేను మమ్మీ కూడా హెయిర్ కట్ చేయించాం అనమాట. 3 కత్తెరలు ఇచ్చింది మమ్మీ కూడా. ఎండ మాత్రం ఫుల్గా ఉంది. డాడీ ఏమనుకున్నారంటే కింద చూసి అసలు జనమే లేరులే అనుకున్నారు, కానీ పైకి వచ్చిన తర్వాత తెలిసింది ఎండకి అందరూ పొద్దున్నేనే వచ్చేసారు అని చెప్పని అర్థమైందనమాట. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో అసలు, చాలా బాగుంది. ఇవాళ క్లైమేట్ కూడా కొంచెం చల్లగానే అనిపిస్తుంది, హాయిగా అనిపించింది అనమాట. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక ద్వారకా తిరుమల వస్తుంటే దేవుణ్ణి ప్రశాంతంగా చూడాలంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, లోపలికి తీసుకువెళ్తారు. లేదు అంటే 500 rupees టికెట్ తీసుకోండి, అప్పుడు కూడా మీరు లోపలికి వెళ్ళి దేవుణ్ణి చూడొచ్చు. క్లియర్గా చూడాలి ఫస్ట్ టైం అంటే అలా చూడండి. ఇక్కడ చిన్నపిల్లలు భరతనాట్యం చేస్తుంటే మా మమ్మీ వాళ్ళు కూడా కూర్చొని చూస్తున్నారు. మీరు ఫస్ట్ టైం దర్శనం చేసుకుంటున్నట్టయితే ఇక్కడ 2 విగ్రహాలు ఉంటాయి. కింద విగ్రహం హాఫ్ ఉంటుందన్నమాట, అదే ఒరిజినల్ విగ్రహం అండి, అది చూడండి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే హైట్గా నిలువెత్తునున్న వెంకటేశ్వర స్వామిది ఉంటుంది, అది రామానుజాచార్యులు వారు ప్రతిష్ఠించిందని చెప్తారనమాట. సో అది సెకండ్ విగ్రహం అనమాట. ఫస్ట్ మాత్రం మెయిన్ విగ్రహం కింద ఉన్న విగ్రహమే, ఫస్ట్ మీరు అది చూసి తర్వాత అది చూడండి. దర్శనం అయిపోయిన తర్వాత గోశాలకు వచ్చాము. నాకైతే అసలు చాలా ఇష్టం ఆవులంటే. బుడ్డి పిల్లలు ఉంటాయి కదా, అవైతే ఎంత ఇష్టమో. ఇక్కడ ఎంత బాగున్నాయో, నాటావు పిల్ల ఉంది, భలే ఉంది, కానీ అది పడుకునుంది, ఎంత పిలిచినా లేగవట్లేదు అనమాట. అక్కడ నుంచి కొంచెం పైకి వస్తే ఇక్కడ వాహనాలన్నీ పూజ చేస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి శివాలయం ఉంటుంది. శివాలయం కూడా చాలా బాగుంటుంది. మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసేసారు, ఇంకా మేము రిటర్న్ అయిపోయాం. ఇక్కడ నుంచి మేము అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. అమ్మ పేరు వచ్చేసరికి రాట్నాలమ్మ అంటారు, రాట్నాల కుంట ఊరు పేరు అయితే. ఇక్కడంతా పొలాలే ఉంటాయి, చాలా బాగుంటుంది క్లైమేట్ అయితే. చేలు పొలాలు అలా ఉంటాయి అనమాట. మా చిన్నప్పుడైతే ఇక్కడ సన్ఫ్లవర్ తోటలు వేసేవాళ్ళు. ఒకసారి నేను దొంగతనానికి వెళ్ళిపోయి దొరికిపోయాను, అదో పెద్ద స్టోరీ అనమాట. ఈసారి ఎప్పుడైనా చెప్తాను ఆ స్టోరీ. ఊళ్ళోకి అయితే ఎంట్రన్స్ అయిపోయాం. ఇది చాలా పెద్ద ఊరేం కాదు. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మొక్కులు తీర్చుకోవడానికి అలాంటి వాటికి వస్తారనమాట. రోడ్ 2 sides అక్కడ బిల్డింగ్స్ అవి కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఏంటంటే మనకి రూమ్స్ టైప్లో ఉంటాయి, మొక్కు తీర్చుకోవడానికి, భోజనాలు పెట్టుకోవడానికి. టెంపుల్ అయితే ఇదండి. అంతకుముందు చాలా చిన్న టెంపుల్ ఉండేది, అప్పుడు కూడా బాగుండేది. ఈ టెంపుల్ కట్టడానికి
మా వంతు మేము సాయం చేయటానికి అమ్మవారు మాకు కొంచెం హెల్ప్ చేసింది. మాకు సాయం చేసే అవకాశం ఇచ్చింది. మేము అది ఎప్పుడు గుర్తుంచుకుంటాం. ఈ అమ్మవారు అయితే చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. చాలా బావుంటుందండి. అంటే ఫేస్ చూడంగానే ముద్దొచ్చేలాగా ఉంటుందనమాట. చాలా వరకు కొన్ని విగ్రహాలు కొంచెం రౌద్ర రూపంలో అలా ఉంటాయి కదా! ఇక్కడ అలా ఉండదనమాట. చాలా బావుంటుంది. మాకేంటంటే చిన్న గుడి ఉన్నప్పటి నుంచి కూడా గర్భగుడిలోకి మేమెళ్ళి మా చేత్తో పూజ చేసుకునేంత అవకాశం ఉంది ఎప్పుడు. మా పేరెంట్స్ చేసిన మంచి పనులకి పుణ్యం నాకు కూడా వచ్చిందని చెప్పి నేను నమ్ముతాను. మొత్తం రెడీ చేసేసి అమ్మవారికి లోపలికెళ్ళిపోయి పసుపు, కుంకుమ ఇచ్చేసామనమాట. అన్నీ తీసుకొచ్చాం. ఏంటంటే పసుపు, కుంకుమ పెట్టేటప్పుడు నేను వీడియో తీయటానికి కుదరదు కదా! అందుకని నేను కొంచెం స్టెప్ అవుట్ అయ్యి వీడియో తీశాను. జస్ట్ పసుపు, కుంకుమ పెట్టేసిన తర్వాత నేను వెనక్కొచ్చాననమాట. ఇక్కడ కూడా ముందు ఉన్న విగ్రహం ఒరిజినల్‌దండి. వెనకది మనకి కొత్తగా పెట్టిన విగ్రహం అనమాట. పూజంతా చేసుకుని రిటర్న్ అయ్యేసరికి సన్ బై బై చెప్పి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయిపోయాడు. ఈవినింగ్ అయిపోయింది. మేము రిటర్న్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంటికొచ్చేసరికి. ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకుని పోయాం. ఏమి చేసే ఓపిక కూడా లేక. సో ఇది ఈ వ్లాగ్. ఇంకొక వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్.